సంక్రాంతి 2026 సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, రవితేజల సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే, ఈ రెండు భారీ చిత్రాల పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 దక్కించుకుంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రతి ఏటా సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద అగ్రహీరోల సినిమాలు విడుదలవుతాయన్న విషయానికి తెలిసిందే. ఈసారి కూడా 2026 సంక్రాంతికి భారీగా సినిమాలు రిలీజుకు రెడీ అవుతున్నాయి. ఈ లిస్టులో 2025 సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వాల్తేరు వీరయ్య హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ను ఒకే సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే భర్త మహాశయులకు విజ్ఞప్తి రైట్స్ జీ5 సొంతం చేసుకున్న విషయానికి తెలిసిందే. తాజాగా మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీ రైట్స్ను కూడా ఆ సంస్థే దక్కించుకుంది. దీంతో సంక్రాంతి బరిలో రాబోతున్న రెండు సినిమాల పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ స్ట్రీమింగ్ జీ5లోనే ఉండనున్నాయని ఖరారైంది. మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజవుతుండగా, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మొత్తంగా, సంక్రాంతి 2026కు విడుదలయ్యే చిరు, రవితేజ సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కావడం విశేషం. జీ5 ఈ రెండు బిగ్గెస్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అగ్రిమెంట్ ఓటీటీ ప్రపంచంలో కొత్త ట్రెండ్ను సృష్టించనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.